ఈ పక్కన దిగుతాం కదా, అలాంటి అనేక ప్రదేశాల్లో విల్లాలు ఉన్నాయి. అవును, నేను ఒకసారి తక్కువ రేట్లో కావాలి నాకు ఒక 40-50 లక్షలు అంటే తీసుకెళ్లి చూపెట్టారు. అక్కడ 50 లక్షల్లోనే విల్లా వస్తుంది, చక్కగా 200 గజాలు, అద్భుతంగా ఉంది. దాదాపుగా 100 విల్లాలు కట్టేసి ఉన్నాయి, కానీ కొనేవాడు లేడు. ఎందుకని అంటే ఆ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్ ఉండదు. నేను నా విల్లాలో నేను కూర్చొని రోజు ఊడ్చుకోలేను కదా, పని మనిషి కావాలి. ఎక్కడ ఉండాలంటే ఊళ్ళో నుంచి రావాలి, అక్కడికి ఎట్టది వస్తారు, ఊళ్ళో నుంచి హైదరాబాద్ లో. నేను అందుకని వదిలేశాను అట్లాగా. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పని మనిషి కావాలన్నా కష్టమే, ప్లంబర్ కావాలన్నా కష్టమే, ఎలక్ట్రీషియన్ కావాలన్నా కష్టమే. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు అక్కడ ఉన్న లాయర్లు హైకోర్టుకి కనీసం 40-50 వేల మంది లెక్క ఉంటారు కదా వాళ్ళ కౌంట్లో. వాళ్ళు ఎక్కడ ఆఫీసు పెట్టుకోవాలండి ముందు? వాళ్ళ ఆఫీస్కి ఏమైనా దిక్కుందా? లేదు. ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని హౌసింగ్ బోర్డు కాలనీ టైప్ ఆఫ్ హౌసింగ్ కట్టకుండా ఆ ప్రాంతం డెవలప్మెంట్ మీద ఆశ పెట్టుకుని, ఈవెన్ రేపు పొద్దున వీళ్ళకి ఇచ్చినా కూడా స్థలాలు ఏది ప్లేసెస్ ఇస్తారు, ఇచ్చాక వీళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్న ₹1.5 కోటి ప్రభుత్వపు ప్లేసే కదా. ఇంతకుముందు ప్రభుత్వం వెళ్ళాలి, ఇప్పుడు ఏది అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అమ్మింది కదా, అదే ₹1.5 కోటి చెప్తుంటే ఇంకా మిగతా వాళ్ళు ₹1 కోటి తక్కువ ఎట్లా వస్తుంది? ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేవాడు అద్దెకి ఎంతకి